మొదటి అధ్యాయము 28, 29 వచనాలను మనం చదువుకొని వాటిని మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 28, 29 వచనాలను మనం చదువుకొని వాటిని ధ్యానం చేసుకుందాం. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో ఇది నాకు అవపడడం లేదు, అందుకోసం కొంచెం. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎర్రివారిని అర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తునీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు ఈ మాటల కొరకు ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కనికరములు గల దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి మాతో మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుతుండగా విని గ్రహించి వాక్య ప్రకారం జీవించే జీవితాన్ని మాకు దయచేయమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇరువురు దైవజనుల ద్వారా మీరు అందించిన మాటలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తూ, ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నాతో మాట్లాడమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. నాకు కొంచెం అవపడడం కష్టంగా ఉంది, ఎవరైనా నాకు కొంచెం సహాయం చేయండి. మనము చదువుకున్న ఈ వాక్య భాగంలో మరి జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడట? ఎర్రివారిని ఎన్నిక చేసుకున్నాడు. ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న మనము ఈ మాటల్లో చూస్తే ఎర్రివారిమా అని అంటే మీరేమంటారు? కాదంటారా? అవునంటారా? ఏం చెప్పలేకున్నారు కదా, ఏం చెప్పలేమన్నట్టున్నారు. మంచిది. నేనైతే ఎర్రివాడిని. ఎందుకంటే దేవుణ్ణి నమ్మనప్పుడు ఎక్కడికంటే అక్కడికి పరిగెత్తాను. ఎర్రోడే పరిగెత్తేది, అంతే కదా. సృష్టికర్తను వదిలిపెట్టి సుస్థాన్ని బుధించడానికి వెళ్ళిన ప్రతి ఒక్కడు ఎర్రోడే కాదంటారా? కదా. హానికరమని తెలిసి కూడా దాన్ని ఉపయోగిస్తున్నామంటే వాడెవడు? ఎర్రోడే కాదంటారా? ఎర్రివారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కదా. బలహీనులైన వారిని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. నీచులు, తునీకరింపబడిన వారు, ఎన్నిక లేని వారు అని రాయబడింది. వీరిని దేవుడు ఏం చేసుకున్నాడంట? ఇప్పుడు చెప్పండి, ఇలాగా ఉన్నామా మనం ఎప్పుడైనా? ఒకవేళ సృష్టికర్తను వదిలిపెట్టి దేవుడు నమ్మనప్పుడు సృష్టిలో ఉన్నటువంటి వాటి వైపు పరుగులు తీసామా లేదా? తీసినారు, ఒప్పుకుంటారా? అటైతే మనం ఎవరిమే? అంతే కదా. ఎక్కడికంటే ఆడికి పోయాం దేవుడిని వదిలిపెట్టి. ఎర్రోడైతేనే పోయేది. అందుకే అంటున్నాడు, ఎన్నిక చేసుకున్నాడట దేవుడు. వారిని ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేయబడినటువంటి మనము ఏం చేయాలో దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని మాటలు, 4 వ్యక్తులు, 4 ప్రాంతాల్లో ఉన్నవారు, 4 రకాల స్వభావం కలిగిన వారు. ఇది మన అంశం. 4 వ్యక్తులు, 4 ప్రాంతాల్లో ఉన్నవారు, 4 రకాల మంచి గుణలక్షణాలు కలిగిన వారు. 4 మీద పోద్ది పాఠం, సరేనా? అంటే ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎర్రివాడినైనటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి ఏర్పాటు చేసుకున్నాడో ముందున్న ఆ పాఠంలో మనకు అర్థమవుతుంది. ఈ మాట మాత్రం ఆఖరి వరకు మర్చిపోబాకండి. నేను ఎవరిని? మీరు మాత్రం కాదు. నేను మాత్రం ఎర్రోడిని, మీరు మాత్రం మనందరము ఎర్రివారిమే, మనందరము బలహీనులమే, మనందరము ఎన్నిక లేనటువంటి వారిమే ప్రియులారా.
అయితే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో చూద్దాం. నాకు కొంచెం సహాయం చేయండి. ఈ అద్దాలు నేను పోయాను చూపించుకోవడానికి. ఈ అద్దాలు కింద ఇవ్వబడుతున్నాయి, పైన సగం ఇవ్వబడుతున్నాయి వేసుకుంటే. అటు ఇచ్చాడు, చదవలేకపోయాను నేను. సరే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుకుందాం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికారియగు దేవుడనగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబగళ్ళు చెప్పుచు ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉన్న ఇండియు యుగ యుగములు జీవించువానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండ. బా, దేవునికి స్తోత్రం, మంచి ఇచ్చారండి. ఆ 4 జీవులు ఈ లోపడ్డంలే, ఈ లోపడుతున్నాయి కానీ ఈ లోపడ్డంలే. ఓకే, సరే, ఎట్టగట్ట కష్టపడతలేండి. అక్షరాలు బాగా పడుతున్నాయి, మనుషులు లోపడ్డంలే. నాకు ఇప్పుడు అర్థమైందా? ఆ 4 జీవులు ఏ జీవులు? దేవుని సింహాసనము దగ్గర నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందమ్మా? దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, మనందరము ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడంటే, దేని కొరకు ఎన్నిక చేసుకున్నాడయ్యా అంటే, దేవుణ్ణి చెప్పాలి. ఇప్పుడు మీరు ఆరాధించడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఓకేనా? ఆరాధించడానికి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అయితే మనం ఎలాగ ఆరాధిస్తున్నాం అనేదే మనకు కావలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. మనము దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తున్నాం ఏమ్మా? అక్కడ మనం చూస్తే వాళ్ళు రాత్రింబగళ్ళు మానక వినాలి. మీరు వింటున్నారా? చదువుతున్నారా? మీరు చెప్పాలి నాకు. రాత్రింబగళ్ళు మానక, గమ్మునుంటా, మానక పరిశుద్ధుడు, లేకపోతే అక్కడ అంటాడు కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండు దేవుడు, సర్వాధికారైన దేవుడగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని సింహాసనం ఎదుట మానక రాత్రింబగళ్ళు గాన ప్రతిగానము లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కీర్తనలు పాడుతున్నారు. ప్రియులారా, మానక ఆరాధించారంట వాళ్ళు. అమ్మా అయ్యా, ఇక్కడ కూర్చున్నటువంటి మనం అందరం ఒక ప్రశ్న మనకు రావాలి. ఏంటి? ఎర్యోళ్ళని ఎన్నుకున్నాడు కదా దేవుడు. తన ప్రాణం ఇచ్చి, తన రక్తం ఇచ్చి, ఆయన శ్రమ ఇందాక చూసాం కదా. కరుకైన దారిలో అంట. బా, ఆ కరుకైన దారిలో కందిపోయినటువంటి ఆ పాదాలు ఆ ప్రియ ప్రభు శ్రమలను పెంచి సిలువలో నిన్ను నన్ను ఎన్నిక చేసుకున్నాడు. విలువ చెల్లించి ఎన్నిక చేసుకున్నాడు. ఆయన రక్తము కార్చి, ఆయన అవమానపరచబడి, ఆయన దెబ్బలు తిని, ఆయన ప్రాణం పెట్టి ఎట్ట ఊరికే చేసుకోవాలి నిన్ను నాకు కావాలని ఏం చేశాడు? తన ప్రాణాన్ని త్యాగము చేసి నిన్ను నన్ను తన కొరకు ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేయబడినటువంటి నీవు నేను మనము ప్రభుని ఎట్ట ఆరాధిస్తున్నాం? ఎలాగ ఆరాధిస్తున్నా? అమ్మా, మానక ఆరాధిస్తున్నామా? అప్పుడప్పుడు ఆరాధిస్తున్నామా? బుద్ధి పుట్టినప్పుడు వచ్చి ఆరాధిస్తున్నామా? మానక ప్రతి ఆదివారము మానకుండా ఆరాధన చేస్తున్నారు వీళ్ళందరూ. మనకెందుకులే బా, చేతులు కూడా ఎత్తేస్తాం, దేవుడు మిమ్మల్ని దీవించును గాక అంటే. కొంతమంది ఎత్తలేదంటే వాళ్ళు మానేసినారని అర్థం. ఎత్తనోళ్ళు మానేరు, అప్పుడప్పుడు వస్తున్నారు కదా. అప్పుడప్పుడు వస్తున్నావంటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? అయ్యో, నా ప్రభువు నన్ను ఎర్రితనములో ఉంటే ఎన్నిక చేసుకున్నాడే, బలహీనుడిగా ఉంటే నన్ను ఎన్నిక చేసుకున్నాడే, నీచుడైనటువంటి నన్ను ఎన్నిక చేసుకున్నాడే, తునీకరింపబడిన నన్ను ఎన్నిక చేసుకున్నాడే, ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసుకున్న నా ప్రభువుకి మానక ఆరాధన చేయాలి అనే తలంపు ప్రతి నిత్యం ఆదివారం రాగానే నీకు రావాలి. ప్రియులు చూడండి, నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుతారు నాయన. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13, 14 వచనాలు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీ
మీకు గుర్తుగా ఉండును, నేను ఆ రక్తమును చూసి మిమ్మలను నశింపచేయక దాటిపోదును. నేను ఐగుప్తు దేశములో పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలతో లేకపోతే మోషేతో దేవుడు చెప్తున్నాడు, మోషే ఇదిగో ఇశ్రాయేలు లేకపోతే ఈ ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి మీదకు సంహార దూతను పంపిపోతున్నాను, ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సంహరించబోతున్నాను. మీరైతే ఆ రకరకాలైనటువంటి శ్రమలలో కొట్టుమిట్టాడుతున్నారు, మిమ్మల్ని నేను బయటికి తీసుకురావడానికి చేస్తున్న ఏర్పాటు ఇది. అట్లయితే ఈ రాత్రి మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇంటిలో ఒక గొర్రె పిల్లను వధించి ఆ రక్తాన్ని ద్వారబంధరాలకు పోయింది. ఆ ద్వారబంధరం మీద ఏ ఇంటి మీద అయితే గొర్రె పిల్ల రక్తం ఉంటుందో ఆ ఇంటిని సంహార దూత సంహరించకుండా దాటి వెళ్ళిపోద్దని చెప్పారు. అట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ పని చేశారు, ఐగుప్తులు ఆ పని చేయలేదు. తర్వాత తర్వాత నష్టం కలిగింది. చూడండి 14 వచనం చూడండి. కాబట్టి ఈ దినము నీకు జ్ఞాపకార్థప దినం. ఇశ్రాయేలులతో దేవుడు చెబుతున్న మాట ప్రియులారా, మోషేతో దేవుడు చెబుతున్న మాట. ఈ దినము ఏ దినమంట? జ్ఞాపకార్థప దినం. ఇది చదువునా, యెహోవాకు పండగగా ఆచరించవలెను. పస్కా గొర్రె పిల్ల రక్తము చిందించబడిన తర్వాత మీరు ఇది జ్ఞాపకం చేసుకోవాలి. ఏది? మిమ్మల్ని మరణానికి అప్పగించకుండా గొర్రె పిల్ల రక్తము మిమ్మల్ని బ్రతికించి బయటికి తప్పించి తీసుకొచ్చింది కనుక మీరు ఏం చేయాలి? ఏం చేయాలి? ఏ పండగ అది? పస్కా పండగ కదా. పస్కా పండగ మీరు ఆచరించాలి, అంతే, ఆచరించాలి. దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆదివారం మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలమ్మా? ఆదివారము ఆరాధనకు పోవాలని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి? శనివారం, సోమవారం కాదు. మా ఊర్లో అని చెప్పింది ఎప్పుడంటే సోమవారం జ్ఞాపకం చేసుకోవాలంట. సోమవారం జ్ఞాపకం చేసుకుంటే ఇంకెప్పుడు పోతామే కదా. ఆదివారము వస్తుందని నువ్వు శనివారం రాత్రి జ్ఞాపకం చేసుకుంటే నువ్వు సిద్ధపడి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తావు. ఆ 4 దూతలు కదా ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రచురం చేసే ఆరాధన అదే. ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలములు అన్ని కాలాల్లో ఉండదగిన దేవుడు అని ఆయన్ని ఆరాధిస్తున్నాయి. అంతేకాదు ప్రియులారా, ఆ సర్వాధికారైన దేవుడగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆయన్ని ఆరాధిస్తున్నాయి. అలాగనే అక్కడ చూడండి, యుగ యుగములకు ఆయన మాట చూడండి, ఆ మాట కావాలి. ఏమంటున్నాడు అటు చూడండి, ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించు వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఆ దేవుడికి ఏమున్నాయంట? ఏం చెల్లించాలి? మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గుర్తవుతుందా? అర్థమవుతుందమ్మా? ఆదివారం ముందే జ్ఞాపకం చేసుకొని ఆడ మానక అని ఉంది, వాళ్ళు మానారా? ఆ 4 జీవులు రాత్రింబగళ్ళు మానక దేవుణ్ణి ఎలాగ ఆరాధించాయో, ఎన్నిక లేని నువ్వు నేను ఎన్నిక చేయబడ్డాం కదా, మనము కూడా మానక ఆదివారం వస్తుందంటే మానక ఎంతమంది మానుతున్నారు వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఏదో బుద్ధి పుడితే పోదాం, లేకపోతే నేను అప్పుడప్పుడు కొన్ని కుటుంబాలు దర్శిస్తుంటా, ఏమక్క చర్చికి ఆరాధనకు రావడం లేదు ఏమంటే, ఒక్కొక్కరు చెప్తారు నా బంధువులు వచ్చినారు అందుకని రాలేదన్నా అంటారు. మంచిది, చూడండి, బంధువులు వస్తే కూడా ఆరాధన ఆపుతారా? బంధువులు నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నిన్ను ఎన్నిక చేసుకునే వాళ్ళు విలువ తెలియాలి, మనకు విలువలు తెలియాలి ఆరాధనలో. ఆ బంధువులు ఏ ఒక్కరైనా నిన్ను పాపము నుంచి విడిపించగలరా? నీ కొరకు ప్రాణం పెట్టారా? రక్తం గార్చారు, ఎవరు గార్చరు? ప్రభువే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఆయన గుర్తు చేసుకోవాలి. బంధువులు వస్తే బంధువులను కూడా ప్రభు సన్నిధికి తీసుకురావాలండి. ఇంకా నేను అడుగుతుంటా, ఏమక్క రాలేదంటే, ఇప్పుడే మా ఆయన పచ్చాపలు తెచ్చాడు, వాటిని తోమి వండి కడిగి వండే లోపల టైం అయిపోయిందని అందుకే రాదు. ఆఫ్టర్ పచ్చాపల కోసం ఆరాధన, బంధువుల కోసం ఆరాధన, ఫంక్షన్ల కోసం ఆరాధన ఆపుతావా? అందుకని నిన్ను ఎన్నిక చేసుకునింది దేవుడు.
అందుక నీ కొరకు ప్రాణం పెట్టింది దేవుడు. అందుక నీ కొరకు భూమికి దిగివచ్చి శ్రమలు అనిపించింది దేవుడు. అందుక కోట్ల కొలది జ్ఞానము కలిగిన వారు కోకొల్లలు గుట్టుండగా నిన్ను నన్ను ఎన్నిక చేసుకునింది. అందుక అర్థం చేసుకోండి ప్రియులారా, ఎన్నిక చేయబడిన నీవు మానక ఆదివారం ఆరాధనలో పాల్పంపులు పొందితే అది దేవునికి మహిమ. నువ్వు అప్పుడప్పుడు వచ్చి, నీకు బుద్ధి పుట్టినప్పుడు వచ్చి, నీకు పని లేనప్పుడు వచ్చి ఆరాధన చేయడం అది సరైనా? దేవునికి మహిమ తెచ్చే ఆరాధన కాదు ప్రియులారా. అర్థమైందా? కొంతమంది రొట్టె రసం ఇరిచేటప్పుడు వస్తారు, అది ఆరాధన. అయిపోయింటాయి, స్థుతులన్నీ అయిపోయింటాయి, ఆయన గణపరచడం అయిపోయింటుంది. ఎప్పుడు వస్తారు? వచ్చి కాదలా తొందరగా ముక్క సుక్క, ఎట్టా ముక్క సుక్క తీసుకొని వెళ్ళిపోతుంటారు. ఇది కరెక్ట్ కాదు. తర్వాత ముక్క సుక్క తీసుకొని కొంతమంది వెళ్ళిపోతుంటారు మళ్ళా. ఇది ఆరాధన క్రమం కాదు. రాత్రింబగళ్ళు ఆయన్ని ఆరాధించారట. కరెక్ట్ సమయానికి వచ్చి ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆరాధించాలి. ఆ ఆరాధనే దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. అర్థమవుతుందా? ఆరాధనే దేవునికి ఘనత తెచ్చేది, ఆరాధనే దేవునికి మహిమకరంగా ఉంటుంది ప్రియులారా. అలాంటి ఆరాధన ఉండాలి. 4 జీవులు ఏం చేశాయి చెప్పాలి? 4 జీవులు ఏం చేశాయి? మానక ఆరాధన చేశాయి. మనం కూడా మానక ఆరాధన చేయాలి. చూడండి, అలాగే 4 ఉంటుంది మంది, 4. చూడండి, రెండో రాజుల గ్రంథం, రాజులు రాసిన 2వ గ్రంథము 7వ అధ్యాయం 3వ వచనం. రాజులు గ్రంథముల నుంచి 2వ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు ఆ పట్టణపు గుమ్మం వద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరితో ఒకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోదామనుకుంటుమా? పట్టణమందు క్షేమమున్నది గనుక అచ్చట చచ్చిపోదుము. ఇచ్చట ఊరకే కూర్చుండి నిన్నను ఇచ్చటను చచ్చిపోదుము. పదండి, సిరియానుల దండుపేటలోనికి పోదుము రండి. వారు మనలను బ్రతకనిచ్చినా బ్రతుకుదుము, మనలను చంపినా చత్తుమని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియానుల దండుపేటలోనికి పోవాలని లేచి సిరియానుల దండుపేటలోనికి సిరియానుల దండు ఎలుపల భాగమునొద్దకు రాగా అచ్చట ఎవ్వరును కనపడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహము ధ్వనియు సిరియానుల దండునకు వినపడినట్లుగా చేయగా వారు మన మీదకు వచ్చుటకై ఇశ్రాయేలు రాజు, హిత్తీయుల రాజులకును ఐగుప్తుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియానులు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి తమ గుడారములలోనున్న గుర్రములనైనను గాడిదలనైనను దండుపేటలోనున్న వాటిలో దేన్నైనను ఏమీ తీసుకొనకయే తన ప్రాణములను రక్షించుకొనుట చాలనుకొని సంధి చీకటి ఉన్నట్టుగానే పేట విడిచి పారిపోయిరి. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండు వెలుపట భాగమునొద్ద వచ్చి గుడారములను చొచ్చి భోజన పానములు చేసి అచ్చట నుండి ఎండి బంగారములను బట్టలను ఎత్తుకొని పోయి దాచిపెట్టుకి తిరిగి వచ్చి మరి యొక్క గుడారమును చొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టి వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినమున శుభవర్తమానము గల దినము, మనము ఊరకనే తెల్లవారు వరకు మనము ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయమును మనకు సంభవించును గనక మనము వెళ్ళి రాజు ఇంటి వారితో ఈ సంగతి తెలియజేద్దుము రండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చూడండి ప్రియులారా, ఈ మాట మనం అందరికి తెలిసినటువంటి కొత్త ఏం కాదు. వీటిల్లో మనం నేర్చుకోవాల్సినటువంటి భాగం ఏంటయ్యా అంటే, ఇక్కడ 4 కుష్ఠరోగులు ఉన్నారు. కుష్ఠరోగులు ఆ దేశమంతా కరువు వచ్చింది.
ఆ కరువులో ఇంకా చచ్చిపోతారు, అంతే చచ్చిపోతారు. కానీ వాళ్ళు లేకపోతే ఇశ్రాయిల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రజల్లోనికి వెళ్ళినా అక్కడ కూడా కరువు ఉంది కనుక అక్కడ కూడా వెళ్ళినా చనిపోతారు. ఇక్కడ కూర్చొని ఉన్నా చచ్చిపోతారు, లేకపోతే ఇశ్రాయిల్ యొక్క పాలెంలోనికి వెళ్ళినా అక్కడ కూడా చచ్చిపోతారు. కానీ ఏం చేయాలా? ఇక్కడ అట్టే నీళ్ళు లేక అన్నం లేక అలాగ కుచించి చచ్చేదానికన్నా ఏమంటున్నాడు, ఆ సిరియానుల యొక్క దండుపేటలోనికి వెళ్దాం, వాళ్ళు బతకనిస్తే బతుకుదాం, చంపితే సద్దాం అన్నట్టుగా ఒక సమర్పణ కలిగిన వారుగా లేచి బయలుదేరిపోయారు. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, వింటున్నారా? బయట వాళ్ళు కూడా వినాలి. ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి, వాళ్ళల్లో ఏ ఒక్కడైనా అబ్బా నాకు మొత్తం ఒళ్ళంతా గొల్లలు ఉన్నాయి, నాకు నడవలేనా బాబు నేను అన్నాడు అనుకోండి, ఏమున్నట్టు పోయింటారు వాళ్ళు ఎవరన్నా? ఒకవేళ నేను నడవలేనండి, నాకు ఆరోగ్యం సరిలేదండి, నేను నీకుతో ఏకీపించనండి, నా వల్ల కాదండి అన్నాడు అనుకోండి, ఎవడన్నా ఒక్కడు అభ్యంతరం చేస్తున్నా అక్కడ అద్భుత కార్యం జరిగి ఉండేది కాదు. అర్థమైందా? ఇక్కడ చూడండి, వాళ్ళ నలుగురు కుష్ఠరోగులు, వాళ్ళల్లో ఏక మనసు ఉంది, వాళ్ళల్లో ఐక్యత ఉంది. వాళ్ళల్లో ఏముంది? వాళ్ళల్లో ఏక మనసు ఉంది, వాళ్ళల్లో ఐక్యత ఉంది. వాళ్ళు దండిపేటలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆహారాన్ని, ధనాన్ని, బట్టలు మంచి పెట్టుకొని మళ్ళీ ఏమంటున్నారంటే ఇది మంచిది కాదు. ఏది మంచిది కాదు? మనం తెచ్చుకొచ్చుకొని ఆహారం పెట్టుకొని, బట్టలు పెట్టుకొని, ధనం పెట్టుకొని, వాళ్ళు ఇంతవరకు మనల్ని ఊరు బయట పెట్టారు కదా, అందుకని వాళ్ళ కింద మనం చెప్పేది అన్నటువంటి స్వార్థం లేదు వాళ్ళల్లో లేకుండా అది తెచ్చుకొని పెట్టుకొని కూర్చుకొని తర్వాత అంటున్నారు ఇది మంచిది కాదు, మనం వెళ్దాం, వెళ్ళి మన వారికి, మనకు అప్పుడు దాకా నీళ్లు కాస్త అన్నం పెట్టారు చూసావా, వాళ్ళకి వెళ్ళి విషయాలు చెప్దాం. అంటే దీంట్లో భావాన్ని మీరు చూడండి, ఇది కృతజ్ఞత భావం కలిగిన వాళ్ళు. ఇందాక అన్న చెప్పాడు కదా, అన్నగారు అయ్యగారు చెప్పాడు, నిజంగా అనుకుంది కృతజ్ఞత భావం ఏదయ్యంటే నిన్ను ఊరు వెలుపల పెట్టినా, నిన్ను అసహించుకున్నా, నిన్ను త్రోసిపుచ్చినా, నిన్ను లెక్క చేయకుండా తునీకరించిన వాళ్ళ విషయమై నువ్వు మేలు చేయాలని చూస్తావే, అదే కృతజ్ఞత కలిగిన భావం. అర్థమైందా? ఆ కుష్ఠరోగులను బయట పెట్టినా కూడా వాళ్ళు ఏం చేశారే అంటే మన వాళ్ళకు ఆహారం లేదు, మన వాళ్ళు కష్టాలు ఉన్నారు, మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకు మనము చేతనైన సహాయము చేయాలి. వాళ్ళ ఆశ ఏంటి? చేతనైన సహాయం. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళల్లో ఏక మనసు ఉంది, రెండోది వాళ్ళల్లో ఐక్యత ఉంది, వాళ్ళల్లో మంచి మనసు ఉంది, వాళ్ళల్లో ప్రేమ కూడా ఉంది, వాళ్ళల్లో కృతజ్ఞత భావం కూడా ఉంది. ప్రేమ ఉంటేనే కదండి ఆడ చెప్పాలంటే, పలానా స్థలానికి వెళ్ళండి ఆహారం ఉందని చెప్పాలంటే వాళ్ళల్లో ముందేముండాలా? ప్రేమ ఉండాలి. ఈరోజు సంఘములో ప్రియ దేవుని బిడ్డలారా, సంఘములో ఉండాల్సింది ఐక్యత, సంఘములో ఉండాల్సింది ఏక మనసు, సంఘములో ఉండాల్సింది ప్రేమ, సంఘములో ఉండాల్సింది కృతజ్ఞత. ఉందా? సంఘాల మధ్యన ఉందా? ఐక్యత ఉందా? పిల్లరా, ఒకరు ఒక మాట చెప్తే మరొకరు ఇంకో మాట, ఒకరు నేను ఇది చేయాలంటే మరొకరు ఇంకోటి చేయాలంటారు. ఏక మనసు ఉండదు కదండి, ఐక్యత ఉండదు. ఇక్కడ చూడండి, ఈ కుష్ఠరోగులు సిరియాను దేశంలోనికి వెళుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళక మునిపే గుర్రముల యొక్క ధ్వని, రథముల యొక్క ధ్వని, సైన్య సమూహముల యొక్క ధ్వని వారి చెవుల్లో మారుమోగిందంట. కారణం ఏంటి? ఏం చేశాడు? వాళ్ళని పారదలడానికి. యుద్ధం ఎవరిది? యుద్ధము యెహోవాదే. చూడండి, వాళ్ళలో ఉన్న ఏక మనసును, వాళ్ళలో ఉన్నటువంటి ఐక్యత, వాళ్ళలో ఉన్న ప్రేమ, వాళ్ళలో ఉన్నటువంటి కృతజ్ఞత, వాళ్ళలో ఉన్న మంచితనం, దేవుడు వారిని వదిలిపెట్టలేకుండా వారికి జయాన్ని కలిగించాడు. ప్రియులారా, శత్రువ సమూహాన్ని దేవుడే తరిమేసి, శత్రువ సమూహాన్ని దేవుడే పారదోలి వాళ్ళకు కావాల్సినటువంటి దాన్ని అంతటిని సమకూర్చి తెచ్చిపెట్టాడు దేవుడు. కారణం, దేవుడు మన పక్షమున అద్భుత కార్యాలు చేయాలంటే, మన సంఘాల్లో గొప్ప గొప్ప మేలైన కార్యాలు దేవుడు చేయాలంటే ప్రియులారా, మనలో ఐక్యత ఉండాలి, మనలో ప్రేమ ఉండాలి, మనలో ఏక మనసు ఉండాలి, మనలో మంచి మనసు కలిగి ఉండాలి. వాడు అట్టపోతే నాకెందుకు అనుకోకూడదు. చూడండి, ఒక మాట గుర్తు చేస్తాను.
ఒక్క నిమిషం. మేలైనది చేయనెరిగియు అన్న మాట చూస్తాం. సరే, ఆ రెఫరెన్స్ మిస్ అయింది నాకు. ఇక్కడ బైబిల్లో ఆ మాట రాయబడింది, మేలైనది చేయనెరిగియు అలాగా చేయకపోవట పాపం అని ఉంది కదండి. మేలైనది చేయనెరిగియు అలాగా చేయకపోవట పాపమని రాయబడింది. అంటే మనం ఏం చేయాలా? చేతనైతే అందరికీ మేలే చేయాలి. ఇందాక చెప్పాడు కదా, మంచి పని. ఏది మంచి పని కదా? ఏది మంచి పని అర్థమవుతుందా? మొదటిదేంటి? మొదటి నేను చెప్పాను, ఎర్రివారిని దేవుడు ఎన్నిక చేసుకున్నాడు కదా. మొదట ఏం చేయాలి? మనం మానక ఆరాధన చేయాలి. ఆనబాకండి సంఘాలలో, అప్పుడప్పుడు కాదండి, ప్రతి ఆదివారం మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఆ మరణపు సంహార దూత చేతిలో తప్పించుకున్నారే, అది జ్ఞాపకం చేసుకొని, గొర్రెపిల్ల రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఎలాగా వాళ్ళు ఆ పస్కా పండుగను ఆచరించారో, అలాగే నీవు నేను కూడా ఆదివారము నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టి నన్ను రక్షించారన్న సంగతి తెలుసుకొని ఆదివారం మానక ఆరాధన చేయాలి సంఘాలు. అమ్మా, విశ్వాసులుగా నమ్మిన మనందరం ఏదో సేవకులు చేసుకుంటారు, పెద్దలు చేసుకుంటారు, లేకపోతే బాధ్యత కలిగిన వాళ్ళు చేసుకుంటారు, మనకెందుకు అనుకోబాకండి. అందరికీ నిన్ను నన్ను అందరినీ దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ప్రతి ఆదివారం మనం మానక ఆరాధనకి వెళ్ళాలి. రెండోదిగా, దేవుడు ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలమైన మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకటి ఏముండాలి? ఏక మనసు ఉండాలి. రెండోది ఐక్యత ఉండాలి. మూడోది మంచి మనసు ఉండాలి. నాలుగోది ప్రేమ ఉండాలి. ఐదోది కృతజ్ఞత భావం ఉండాలి. అర్థమైందా? అన్న చూస్తా ఉన్నాడు, నేను వదలను, నాది అయిపోయేదాకా, నాలుగు అయిపోయేదాకా వదలను. నాలుగు స్తంభాలు చూడండి. అలాగనే దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం. ఈ నలుగురు బాలురు సంగతేమనగా, దేవుడు వారిని జ్ఞానమును సకల శాస్త్ర ప్రవీణతయు వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఇంకొక మాట చూద్దాం, అలాగే చూద్దాం. 2వ అధ్యాయం దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు చదువుతాం. చదువుతారా? అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన అననీయకును మిషాయేలుకును అజర్యాకును ఈ సంగతి తెలియజేసి తానును నశింపకుండునట్లు పొందు నిమిత్తం ఆయనను వేడుకొనిరని హెచ్చరించెను. ఈ నలుగురు ఏం చేస్తున్నారు? బబులోను దేశంలో చెరగొనబడినటువంటి దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నలుగురు బాలుల్ని ఏం చేస్తున్నారు? రాజు ఒక ప్రకటన చేశాడు. రాజు, ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి రాజు, అది చెప్పాలంటే పెద్ద స్టోరీ, మీకు గుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా, మీ అందరికీ తెలుసు కాబట్టి. ఒక కలగన్నాడు, కళ భావం చెప్పమంటాడు, కళ భావాన్ని చెప్పమన్నాడు. ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులందరినీ పిలిపించాడు, జ్యోతిష్యులను పిలిపించాడు, మంత్రగాళ్ళను పిలిపించాడు కదా, మంచి జ్ఞానం కలిగిన వారిని అందరినీ పిలిపించాడు. అందరినీ పిలిపించి, రాత్రి నేను ఒక కలగన్నాను, ఆ కళ భావాన్ని చెప్పాలి. కళ భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని అందరినీ, ఇందాక అన్నాడే సంహారం కాదు అంతే. ఆయన అన్నాడు ఇట్ట, ఎవరు ఈయన చంపారు చూడు, ఎవరిని? పగడాల ప్రవీణ్ కుమార్ చంపినాడు. ఒక అబ్బాయి వచ్చాడు వీడియోకి వచ్చి, మేమే వేసేసామంట, మేమే వేసేసాం. అబ్బా, ఎంత మంచి మాట కదా. వాళ్ళ భాషకు మన భాషకు చూడు తేడా ఎట్టుందో. అనే వేసేసాడు, మళ్ళీ అంటే దండం పెడుతున్నాడు వచ్చి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాడు ప్రియులారా? ఆ బబులోను దేశంలో ఉన్నటువంటి ఆ రాజుకి ఒక కలగన్నాడు, కళ మర్చిపోయాడు. కళ భావాన్ని చెప్తేనే కానీ మిమ్మల్ని బతకనిస్తాను, లేకపోతే 3.5 సంవత్సరం మంచి తిండి పెట్టి పెంచాను మిమ్మల్ని, ఊరికే చేయలా. ఆగా మంచి శాస్త్రాలు నేర్పించాను కదా, మంచి గ్రంథాలు చదువుకొని మంత్రాలు జ్యోతిషాలు అన్నీ నేర్పించాను, తిన్నారు, నాకు చెప్పాలని చెప్పి కూర్చున్నాడు. లేకపోతే మిమ్మల్ని అందరినీ